So that's my connect to the movie. ఆదిత్య గారు, గత 30 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను. మీరు తీసిన సినిమాలు, మీ మైండ్ సెట్ అవన్నీ కూడా హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ, ఈ బాండింగ్, ఇలాంటి కథాంశాలే ఉంటాయి. అసలు మీకు సంబంధం లేని జోనర్లోకి ఈ సినిమాతో వచ్చారు. ఏంటి దాని వెనక బిహైండ్ స్టోరీ ఏంటి? లేదు, నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నము. ఇవాల్టి జనరేషన్లో ఒక కాంటెంపరీ థాట్ తోటి సినిమా తీయకపోతే మనము ఇప్పుడు కంపీట్ చేయాల్సింది యానిమల్ డైరెక్టర్తో. సో యానిమల్ మీద మూవీ తీద్దాం అనుకున్నా. ఆదిత్య గారు ఇక్కడ, ఆదిత్య గారు లక్ష్మీనారాయణ ఇక్కడ. ఇప్పుడు మీరు సినిమా మొత్తం డల్లాస్లో తీసినా చెప్తున్నారు, యూఎస్లో. అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం 40% లోకల్గా తీయాలి కదా. మీకు అన్నీ తెలిసి మీరు మొత్తం అక్కడ ఎట్లా తీసినారు? మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇండియాలో చేస్తున్నాము. బట్ గ్లోబల్ ఫిలిం చేసేటప్పుడు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైట్ ఇట్ అవుట్ అండి. ఎందుకంటే కథ డిమాండ్ చేసిన లొకేషన్లో సినిమా చెయ్యకపోతే ఒక సబ్సిడీ కోసమో ఒక ట్యాక్స్ బెనిఫిట్ కోసమో ఇవాళ సినిమాని మనం కిల్ చేయలేము. ఒక ఫిలిం మేకర్గా దట్ ఈజ్ అబ్సల్యూట్ ఇంజస్టిస్ టు మై ప్రొఫెషన్ ఫ్రమ్ మై సైడ్ అని నేను భావిస్తాను. కానీ మీరు నేషనల్ దీనికి వన్ ఆఫ్ ది మెంబర్ కూడా. మీరే రూల్స్ అవాయిడ్ చేస్తే మిగతా వాళ్ళు ఎవరు పాటిస్తారు? లేదు, మనమేమి రూల్ బ్రేక్ చేసి ఏమీ చేయము. నేను ఆ పర్మిషన్స్ అవన్నీ లీగల్గా కరెక్ట్గా చూసుకొని పేపర్ వర్క్ అంతా నీట్గా చేసి ఎటువంటి ఇబ్బందులు ప్రొడ్యూసర్స్కి లేకుండానే ప్లాన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్ పొద్దక్క